హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు దాటిపోయింది. ఈ భామ తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలలో నటించి తనదైన స్టైల్లో మార్కులు కొట్టేసింది. ఈ నటికి వయస్సు 40 ఏళ్లు దాటిపోయింది. అయినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకపోవటంపై తరచుగా నెట్టింట రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా త్రిషను కొంతమంది ట్రోలర్స్ మరోసారి టార్గెట్ చేశారు. త్రిష గతంలో ఒక బిజినెస్ మెన్తో పెళ్లికి రెడీ అయిపోయిందని, ఆ విధంగా ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ చివరకు మాత్రం ఇద్దరూ విడిపోయారని సమాచారం. అయితే త్రిష రాణా దగ్గుబాటి, ధనుష్, విజయ్ దళపతి సహా పలువురితో డేటింగ్లు కూడా చేసిందని కూడా ఇండస్ట్రీలో కొంతమంది కోడై కూస్తూ ఉంటారు. గతంలో రాణా దగ్గుబాటితో చాలా వరకు రాసుకు పూసుకు తిరిగిందని, కానీ చివర్లో మాత్రం ఇద్దరు అందరికీ బిగ్ ట్విస్ట్ ఇచ్చారని అంటారు. ఆ తర్వాత అనూహ్యంగా విజయ్తో కూడా త్రిష డేటింగ్ చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. త్రిష, విజయ్లు కలిసి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో లియో సినిమాలో నటించారు. అదేవిధంగా వీరిద్దరూ కలిసి గిల్లీ ఒక్కడు రీమేక్లో కూడా నటించారు. విజయ్ తన భార్యకు డివోర్స్ ఇచ్చి మరీ త్రిషతో పెళ్లికి రెడీ అయిపోయారని ఒకసారి వార్తలు వైరల్ అయ్యాయి. అదేవిధంగా ఈ భామ ఇటీవల తనకు సీఎం అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టేసింది. ఇంకా రాజకీయాల్లో కూడా తనదైన మార్కు కొట్టేయాలని ఈ భామ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే త్రిష పొన్నియిన్ సెల్వన్, ది రోడ్, లియో వంటి సినిమాలలో మంచి హిట్ని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరలో కూడా నటిస్తోంది. అదేవిధంగా సూర్య 45లో కూడా త్రిష నటిస్తోంది.